రైతు నేస్తం ఫౌండేషన్ సమర్పించు సోలార్ అగ్రికల్చరల్ పవర్ స్ప్రేయర్. ఆలోచనలు, ఆవిష్కరణలు కొలువైన నెలవు మనిషి మెదడు. అలాగే నిరంతర ప్రయోగాలు, మార్పులు చేర్పులకు వేదిక వ్యవసాయం. వ్యవసాయంలో చోటు చేసుకున్న ఎన్నో పరిణామాల్లో కీలకమైంది యాంత్రీకరణ. అయితే వ్యవసాయ అవసరాలకు యంత్రాల వాడకం ఖరీదైన వ్యవహారంగా మారిపోయి అత్యధిక రైతాంగానికి అందుబాటులోకి రాని నేపథ్యంలో బొమ్మగాని మల్లేష్ వంటి గ్రామీణ యువ శాస్త్రవేత్తలు తమదైన సృజనాత్మకతకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి రూపకల్పన చేసిన పరికరాలు వ్యవసాయ అవసరాలకు, రైతు సోదరులకు ఎంతగానో ఉపకరించే ఉపకరణాలు. అందుకే అటువంటి ఔత్సాహికుల్ని, స్ఫూర్తి ప్రదాతల్ని ప్రపంచానికి పరిచయం చేసే క్రమంలో రైతు నేస్తం మీ ముందుకు తెస్తోంది డాక్టర్ బొమ్మగాని మల్లేష్. ఆయన రూపకల్పన చేసిన అపురూప వ్యవసాయ పరికరాల్ని. కేవలం బిఏ మాత్రం చదివి, ఏ విధమైన పెద్ద పెద్ద డిగ్రీలు లేకపోయినా కేవలం గ్రామీణ వ్యవసాయ రంగంతో గల పరిచయం వల్ల కలిగిన అవగాహనతో సామాన్య రైతు సోదరులకు అందుబాటులోకి తెచ్చారు సులువుగా ఉపయోగించుకోగల వ్యవసాయ పరికరాల్ని. నల్గొండ జిల్లా మోత్కూర్ మండలం అజింపేట ఈ అవిశ్రాంత యువ శాస్త్రవేత్త బొమ్మగాని మల్లేష్ నిర్విరామ ప్రయోగాల పరంపరకు, అసాధారణ ఫలితాల ఆవిష్కరణకు కార్యరంగం, పరిశోధనా కేంద్రం. సోలార్ అగ్రికల్చరల్ పవర్ స్ప్రేయర్, సెల్ఫోన్తో మోటార్ ఆన్ అండ్ ఆఫ్ కంట్రోలర్, విత్తనాలు వేసే మిషన్, తాటి చెట్టెక్కే కెండిన్య మోపు వంటి ఎన్నో ఉపకరణాలను మల్లేష్ సృష్టించారు. ఈ నవయువ స్ఫూర్తిని, ఆయన ఆవిష్కరణలను రైతు నేస్తం గుర్తించింది, గౌరవించింది, సగర్వంగా మీకు సమర్పిస్తుంది. గ్రామీణ యువ శాస్త్రవేత్త బొమ్మగాని మల్లేష్ రూపకల్పన చేసిన కొన్ని వ్యవసాయ యంత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సోలార్ అగ్రికల్చరల్ పవర్ స్ప్రేయర్. ఎంతో సునాయాసంగా, ఎటువంటి ఇబ్బంది, శ్రమ లేకుండా మెకానికల్ స్ప్రేయర్ కంటే శక్తివంతంగా పవర్ స్ప్రేయర్కి సమానమైన ఒత్తిడితో మందుల్ని చల్లుతుంది. కేవలం సూర్యరశ్మిని ఉపయోగించుకొని పనిచేసే ఈ స్ప్రేయర్ వాడకానికి ఒక్క పైసా కూడా ఖర్చవదు. దీని ద్వారా ఒక ఫ్యాన్, లైటు కూడా పనిచేసే సదుపాయాన్ని కల్పించారు. దీని నిర్వహణకు ఖర్చు ఏమీ కాదు. రైతు సోదరులు ఈ స్ప్రేయర్ని ఎంతో తేలిగ్గా ఉపయోగించుకోవచ్చు. స్ప్రేయర్ని తేలిగ్గానే కాక ఈ స్ప్రేయర్ సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే ఈ స్ప్రేయర్తో చల్లే మందు మొక్క మూలాలకు, ప్రతి ఆకుకు అందుతుంది. అత్యవసర పరిస్థితుల్లో బ్యాటరీతో కూడా ఈ పవర్ స్ప్రేయర్ని ఉపయోగించవచ్చు. ఇది సోలార్ ప్యానల్. ఈ సోలార్ నుండి ఇక్కడ డైరెక్ట్ ఛార్జింగ్ అవుతుంటుంది. ఇక్కడ దీంట్లో ఒక చిన్న మోటారు, బ్యాటరీ పెట్టినాం. మోటారు ఇక్కడ స్విచ్, ఎక్సిలేటర్ కూడా ఇక్కడ ఫిట్ చేసినాం. దీంతో రైతులు ఉదయం నుండి సాయంత్రం వరకు స్ప్రే చేసుకోవచ్చు. రైతులు ఎలాంటి ఖర్చు లేకుండా స్ప్రే చేసుకోవచ్చు. పెట్రోల్తోనైతే డైలీ ఒక 500 రూపాయలు ఖర్చు అవుతుంది. రైతు ఒక 1 ఇయర్లో స్ప్రే చేయాలన్నా కూడా 20 సార్లు చేసినా కూడా ఒక 10,000 రూపీస్ దాకా రైతుకు అవుతుంది. దీని కాస్ట్ మొత్తం 3,500కు సోలార్తో ఇస్తున్నాము ఇప్పటి వరకు. ఈ ఇన్నోవేషన్ తయారు చేసి ఒక 10 ఇయర్స్ అవుతుంది. ఇందులో ఒక 3 నౌజల్స్ ఇచ్చినాము. ఈ నౌజల్స్ ఒక్కొక్క చేనుకు ఒక్కొక్క నౌజల్ బట్టి స్ప్రే చేసుకోవచ్చు అన్నమాట. మామిడి తోటకైతే ఈ నౌజల్ వస్తుంది. ఇది మామూలుగా వరికి, ఇట్లాంటి మన కూరగాయల మొక్కలకు ఈ నౌజల్ వస్తుంది. దీన్ని మన వీటికి స్ప్రేయింగ్ ఏది మంచిగా వస్తుందో ఇట్లా దాని మొక్కలు బట్టి నౌజల్ మార్చుకోవచ్చు అన్నమాట. ఈ సోలార్ స్ప్రేయర్కి రూపకల్పన చేసిన బొమ్మగాని మల్లేష్ తన ఆవిష్కరణకు ఎంతో గుర్తింపుని, ఎన్నెన్నో ప్రశంసల్ని అందుకున్నారు. అన్ని రకాల పంటలకు ఎంతగానో ఉపయోగపడే సోలార్ స్ప్రేయర్ రూపశిల్పి మల్లేష్ని రైతు నేస్తం అభినందిస్తోంది.